వైఎస్ఆర్సీపీ అధినేత 5 ఏళ్ల అధికారమే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష పాత్ర ప్రతిబంధకం అవుతోందన్న చర్చ అయితే వస్తోంది. ఏకంగా 3 దశాబ్దాల పాటు తామే అధికారంలో ఉంటామని అతి ధీమాకు పోయిన వైఎస్ఆర్సీపీ టీడీపీకి తమ ఏలుబడిలో ఇబ్బందులు పెట్టింది. అలా టీడీపీకి ఏమి చేయొచ్చో చెప్పింది. నిజానికి టీడీపీకి అలాంటివి తెలియక కాదు, జనామోదం వీటికి ఉండదని అన్న ఆలోచనతోటే 2014 నుంచి 19 దాకా జగన్ని వ్యూహాత్మకంగానే కట్టడి చేస్తూ వచ్చింది. అంతే తప్ప ఆయన పర్యటనలు ఎక్కడా అభ్యంతరం కానీ అడ్డు కానీ చెప్పలేదు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలను వీలైనంతగా కట్టడి చేయటం చేస్తూ వచ్చింది. దానికి టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా తాము చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇప్పుడు కూటమికి అవకాశం వచ్చింది. ఇక వైసీపీ నేతలను తీసుకెళ్లి జైల్లో వేసినా, అలాగే జగన్ పర్యటనలు షరతులు పెడుతున్నా అవన్నీ కూడా చట్టబద్ధంగానే ఉండేలా కూటమి చూసుకుంటోంది. తాతకు దగ్గులు నేర్పినట్లుగానే వైసీపీ తమ ఏలుబడిలో చేసినవన్నీ ఇప్పుడు శాపాలుగా మారుతున్నాయని అంటున్నారు. ఇక నెల్లూరు విషయం తీసుకుంటే ఆ జిల్లా పర్యటనకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఈ నెల 3న వెళ్లాలనుకున్నారు. అక్కడ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్ వెళ్లాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో జగన్ టూర్ రద్దు కావాల్సి వచ్చింది. దానికి కారణం ఆయన హెలికాప్టర్ని సేఫ్గా ల్యాండ్ చేయడానికి అవసరమైన మైదానాన్ని చూపించలేకపోయారని వైసీపీ నేతలు చెప్తున్నారు. దాని మీద వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారు. దాంతో జగన్ నెల్లూరు టూర్ ఎప్పుడు ఏమిటో తెలియకుండా పోయింది. సరే, దాని సంగతి అలా ఉంచితే చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను పరామర్శించడానికి జగన్ ఈ నెల 9న అక్కడికి వెళ్లాలనుకున్నారు. ఈ మేరకు పార్టీ షెడ్యూల్ను కూడా ఖరారు చేసింది. అయితే జగన్ ఈ నెల 9న చిత్తూరు జిల్లా టూర్కు జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నెల 10న చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటన ఉందని, అందువల్ల పోలీసులంతా సీఎం పర్యటనలో ఉంటారని, జగన్కి అవసరమైన బందోబస్తు చేయటం కష్టమవుతుందని భావించి ఆయన టూర్ డేట్ను మార్చుకోమని ఆ పార్టీ పెద్దలకు పోలీసులు చెప్పారని తెలుస్తోంది. మరి ఈ నెల 10 తర్వాత మరో డేట్ చూసుకొని వస్తే అనుమతి విషయం పరిశీలిస్తామని పోలీసులు అంటున్నారు. దీంతో జగన్ చిత్తూరు టూర్ కూడా వాయిదా పడే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో జగన్ తాడేపల్లి నుంచి జిల్లాల టూర్లు చేసినప్పుడే ఇలా ఎందుకు జరుగుతోందన్న చర్చకు తెరలేస్తోంది. జగన్ జిల్లాల టూర్లు చేయాలని అనుకున్నారు. ఆయన జూన్ నెలలో వరుసగా తెనాలి, పొదిలి, రెంటపాళ్ల పర్యటనలు చేపట్టి రాజకీయంగా కాకరగిల్చారు. అదే సమయంలో వైసీపీలో ఉత్సాహాన్ని తీసుకొని రాగలిగారనేది కూడా కొందరు చెప్తున్నారు. అయితే ఈ టూర్లలో వివాదాలు కోరి వచ్చాయా లేక యథాలాపకంగా జరిగాయా తెలియదు, కానీ జగన్ తర్వాత పర్యటనకు మాత్రం అనూహ్యంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. జగన్ ఏ జిల్లాకు వెళ్ళాలనుకుంటే అక్కడ ఏదో ఒక కారణం వల్ల ఆయన అనుకున్న ప్రకారం టూర్ జరగకపోగా డేట్లు కూడా మారుతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడూ జగన్కి ఇలా జరగలేదని వైసీపీలో చర్చ సాగుతోంది. జగన్ అనుకుంటే వెళ్ళి వచ్చేసేవారు. ఇక 2014 నుంచి 19 మధ్యలో చూస్తే జగన్ హ్యాపీగా పర్యటనలు చేస్తూ ఉండేవారు. ఆనాడు ఎంతో ఉదారంగా టీడీపీ ప్రభుత్వం ఆయన విషయంలో వ్యవహరించిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ వంటి అన్ని విధాలుగా రాటుదేరిన పార్టీని టార్గెట్ చేయడంతో ఇప్పుడు వాటి రిజల్ట్స్ని వైసీపీ చవిచూస్తోందని కొందరు రాజకీయ నిపుణుల వాదన. ఇదే తీరును సాగితే మాత్రం జగన్ జిల్లా టూర్లతో పాటు ఆయన మరో 2 ఏళ్లలో తలపెడుతున్న పాదయాత్ర విషయంలో కూడా ఏం జరుగుతుందో అన్నది ఫ్యాన్ పార్టీలో హాట్ డిస్కషన్ గా మారింది. మరి చూడాలి జగన్ పర్యటనలు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు సాగుతాయనేది మాత్రం సస్పెన్స్ గా మారుతోంది.